30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు జ్యువెల్ థీఫ్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాం. ఆ సినిమా విశేషాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. జ్యువెల్ థీఫ్ మా ముళ్ళపూడి ప్రభాకర్ గారు, మల్లెల ప్రభాకర్ గారు, మల్లెల ప్రభాకర్ గారు, ఆయన రజనీ అని, ఆయన మాకు సీనియర్ యాక్టర్గా, ఆయన చెన్నై నుంచి బాగా పరిచయం మాకు. అలాగే ఇక్కడ ఉన్న డైరెక్టర్ గారు కానీ, అలాగే మా కృష్ణసాయి గారు కానీ, ఒక అద్భుతమైన కలయిక. దీంట్లో అందరూ ఉన్నారు, ప్రేమ గారు ఉన్నారు, నేనున్నాం, శివారెడ్డి, అజయ్ గారు, ఇలాగ అందరూ మొత్తం అందరూ స్క్రీన్ షేర్ చేశారు, రాగిణి గారు అందరూ. సో అద్భుతమైన కథ, మంచి కథతో వస్తున్నారు, మంచి పాయింట్ తోటి వస్తున్నారు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్లు రివీల్ చేయకూడదని మేము ఏది చెప్పలేదు. సో ఇది ఒక కంబ్యాక్, మళ్ళీ మా ఈ బ్యానర్కి ఒక అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది. సో వీఆర్ ఆల్ హ్యాపీ ఈ సినిమాలో యాక్ట్ చేయడం వల్ల. మా క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తే కథల్లో చాలా భిన్నత్వం ఉంటుంది. కొత్త కథలు అయితేనే చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ కథలో అలాంటి పాయింట్ ఉందని అన్నీ ఉంటాయి. అన్నీ పాన్ ఇండియాలు, అన్నీ బ్రహ్మాండమైన కాంబినేషన్లు ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం చిన్న సినిమా, మనం అద్భుతంగా ఒక మంచి సినిమా బ్రహ్మాండంగా మనం తీసాం. ఆ సినిమా కథలో కొత్త పాయింట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడైనా ఆశీర్వదిస్తారు. విక్రమ్ గారితో సినిమా చేస్తున్నారు సార్, ఏంటి అది ఆ డీటెయిల్స్? అది ఇంకా అది షూటింగ్ దశలో ఉంది, అప్పుడే చెప్తాం. చేస్తాను. నాకు ఒక అదృష్టం, ఎందుకంటే ఒక మెయిన్ విలన్గా ఒక తెలుగు నటుడిని ప్రమోట్ చేయడం అనేది గొప్ప అవకాశం, గొప్ప అదృష్టం. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్లో చేస్తున్నారు, శంకర్ గారు దర్శకత్వంలో పనిచేస్తున్నారు. ఆ సినిమాలో రామ్ చరణ్ గారి నటన చూసి ఆయనకి ఈసారి జాతీయ అవార్డు పక్కా అని కూడా చెప్పారు. నేనే చెప్పాను. ఎలా ఉండబోతుంది ఆయన అంటే తినబోతూ రుచి ఎందుకు, ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది సినిమా. త్వరలోనే దిల్ రాజు గారు కూడా మొన్న డేట్ ఏదో అనౌన్స్ చేశారన్నారు. సో అద్భుతంగానే ఉంటుంది. ఇంకా మాకు ఇంకో 1 రోజులు షూటింగ్ ఉంది. సో రామ్ చరణ్ గారితో మీకు కంబైండ్ సీన్స్ ఉంటాయి అలా? కంబైండ్ రామ్ చరణ్ గారు, నేను, ఎస్జే సూర్య, అలాగే జయరామ్ గారు, మిగతా క్రూ అందరితోటి కలిపి ఉన్నాయి. ఒక అద్భుతమైన సినిమా, మళ్ళీ ఒక సెన్సేషనల్. ఆయనకి డెఫినెట్గా వస్తుంది అవార్డు. థ్యాంక్ యూ సార్.